దేవరా ఫస్ట్ గ్లిమ్స్ అయితే మాత్రం నార్మల్గా లేదనమాట. ఒక పెద్ద పులి మీద దూకినట్టు దూకేస్తున్నారు. ఆ కత్తులు తీసుకొని మీదకైతే మాత్రం మనం ఈ గ్లిమ్స్ని గమనిస్తే కనుక ఒక పెద్ద షిప్ వెళ్తూ ఉంటే దొంగల టైప్లో అయితే చూపించారనమాట. ఒక ముఠా వచ్చి పైకి ఎక్కి ఆ కంటైనర్స్ దించుకోవటము, తర్వాత వాళ్ళు అవన్నీ తీసుకొని వెళ్ళిపోవటము. కాకపోతే అక్కడ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఒక పెద్ద పులిలా అయితే ఉన్నారనమాట. వాళ్ళ కోసం రెడీగా వెళ్ళగానే డైరెక్ట్ అటాక్లోకి దిగిపోయారు. ఆయన అయితే మాత్రం నిజంగా సూపర్ ఉందని చెప్పొచ్చు. ఇన్నాళ్ళు ఫ్యాన్స్ వెయిట్ చేసినందుకు నెక్స్ట్ లెవెల్లో అయితే ప్రజెంట్ చేశారని చెప్పొచ్చు మన కొరటాల శివ గారు. అలాగే అనిరుద్ధ్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో అదైతే మాత్రం థియేటర్స్లో ప్రకంపనం సృష్టిస్తుందని చెప్పొచ్చు. తెలిసిందే కదా, ఆల్రెడీ మొన్నే హుకుమ్ అనే టైటిల్ సాంగ్తోనే ఎరగదీశారు జైలర్ సాంగ్తో. సో అది ఇంకా మర్చిపోకముందే ఆ రేంజ్లో అయితే ఈ సాంగ్ ఉండబోతుంది, లేదా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండబోతుంది అని చెప్పి తెలుస్తుంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారి వాయిస్లో బేస్ తెలిసిందే కదా, నార్మల్గా ఉండదన్నమాట. చెప్పే డైలాగ్ ఏదైనా కానీ ఎక్కడ బేస్ పెంచాలో, ఎక్కడ తగ్గించాలో, ఎక్కడ కరెక్ట్గా మిక్స్ చేయాలో ఆయనకి బాగా తెలుసు. సో ఆ రేంజ్లోనే డైలాగ్స్ కూడా బాగా చెప్పారు. ఎర్ర సముద్రం గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. అందులోనూ ఆ రక్తాన్ని కత్తుల్ని ఎక్కువగా చూసింది కాబట్టి దీన్ని ఎర్ర సముద్రం అంటారు అని చెప్పగానే ఎగ్జాక్ట్ టైమింగ్లో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అనమాట. అలాగే మనకి కొర్రాల శివ గారి టేకింగ్ తెలిసిందే కదా, కరెక్ట్గా హీరోని నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ చేస్తూ ఉంటారు క్లాసీగా. కాకపోతే ఆయన ఇప్పుడు ఏకంగా మాస్లోకి దిగారు. సో క్లాస్గా తీస్తేనే నెక్స్ట్ లెవెల్లో చూపించారు మన మహేష్ బాబు గారిని, అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారిని జనతా గ్యారేజ్లో. మరి అలాంటిది ఆయన మాస్లోకి దిగితే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీ చూపించబోతుంది అనమాట. నిజంగా దేవరా ఫస్ట్ గ్లిమ్స్ దేవరా టైప్లోనే ఉంది. సో చాలా అంటే చాలా బాగుందనమాట. కెమెరా వర్క్ కానీ, లేదు అంటే కనుక బ్యాక్గ్రౌండ్ ఏదైతే మనకి సీన్స్ చూపించేది కూడా ఫస్ట్ గ్లిమ్స్లోనే ఇంత ఇంట్రెస్టింగ్గా పెడితే ఇంకా టీజరు, ట్రైలరు, మూవీ అంటే మాత్రం అది నెక్స్ట్ లాగానే చెప్పాలి. అందులోనూ మన జూనియర్ ఎన్టీఆర్ గారి యాక్టింగ్ కోసం అయితే ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ అయితే మాత్రం ఇది ఒక బొనాన్జా అని చెప్పొచ్చు. చాలా బాగుంది. సమ్మర్ మాత్రం బాగా వేడెక్కిపోద్ది అనమాట. సో అలా అయితే ఉంది. చూస్తుంటే మాత్రం ఫస్ట్ గ్లిమ్స్ నార్మల్గా లేదు. సో సమ్మర్కి అయితే ఆల్రెడీ మన జూనియర్ ఎన్టీఆర్ గారి బెర్త్ కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. మిగతా మూవీస్ ఏవైనా కానీ ముందు వెనక రావటమే కానీ ఆ డేట్లో రావాలంటే మాత్రం సాహసం అనే చెప్పాలి. సో మొత్తానికైతే ఇది నా రివ్యూ. ఫస్ట్ గ్లిమ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.